అమ్మకేమో అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా అమరావతిలో కట్టలేదు కానీ ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే అట అమరావతిని అమెరికా చేసేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేసేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. మనం నమ్మాలట, ఆయనకు మళ్ళీ ఓట్లేయాలట. ఇది చంద్రబాబు గారి కోరిక. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? అమ్మా మీ కొడుకు వచ్చిందా? తమ్ముడు నీకు వచ్చిందా? అన్నా మీ కొడుకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా 1 కాదు, 2 కాదు, 3 మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు.